ప్రజెంట్ ఇండియా మొత్తం మోనాలిసా గురించే చర్చించుకుంటున్నారు. మహాకుంభమేళాలో పూసలమ్ముకుంటున్న మోనాలిసా ఒక్కసారిగా తన అందంతో ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసింది. ఇలా ఒకే నైట్లో చాలా ఫేమస్ అయిపోయింది. బహుశా ఇలా ఫేమస్ అవడం వల్లనే కావచ్చు, బాలీవుడ్‌కు చెందిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆ అందమైన మోనాలిసాకు సినిమా ఛాన్స్ ఇస్తానని అనౌన్స్ చేశాడు. అయితే తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తాజాగా మోనాలిసా ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో యాక్ట్ చేసేందుకు మోనాలిసాతో ఓ అగ్రిమెంట్‌పై సైన్ చేయించుకున్నాడు. ఈ నేచురల్ బ్యూటీ మోనాలిసాకు యాక్టింగ్‌లో శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే దేశమంతా ఎదురు చూస్తున్న మోనాలిసా సినిమాలో హీరోగా ఎవరు నటించనున్నారనే విషయంపై దేశమంతటా ఓ రేంజ్‌లో టాక్ నడుస్తోంది. అందరి సందేహాలకు ఫుల్ స్టాప్ పెడుతూ మోనాలిసా నటించనున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో రాజ్‌కుమార్ రావు సోదరుడు అమిత్ రావు హీరోగా యాక్ట్ చేయనున్నట్టు బాలీవుడ్ టౌన్‌లో బలంగా టాక్ వినిపిస్తోంది. నిజానికి యూపీలోని ప్రయాగ్రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాలో మోనాలిసా అనే ఓ యువతి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చింది. అయితే ఆ అమ్మాయి అందం చూసి అక్కడికి వచ్చిన చాలా మంది మంత్రముగ్ధులయ్యారు. వెంటనే ఆ అందమైన రూపాన్ని యూట్యూబర్స్ తమ ఫోన్లలో బంధించారు. ఇంకొందరైతే మోనాలిసా ఫోటోలను నెట్టింట్లో ఓ రేంజ్‌లో స్ప్రెడ్ చేశారు. అలా నెట్టింట్లో మోనాలిసా దర్శనమైందో లేదో కొన్ని నిమిషాల్లోనే మోనాలిసా సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. నెట్టింట్లో ఎక్కడ చూసినా మోనాలిసా ఫోటోలే కనిపించాయి. ఇలా వైరల్ అవుతున్న మోనాలిసా ఫోటోలు కాస్త బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా కంట పడ్డాయి. ఇంకేముంది, మోనాలిసాతో త్వరలో సినిమా చేయనున్నట్టుగా అనౌన్స్ చేశాడు. మోనాలిసాతో సినిమా చేస్తానని ప్రకటించడమే కాదు, తాజాగా మధ్యప్రదేశ్ ఇండోర్లో ఖర్గోన్ జిల్లా మహేశ్వర్లోని మోనాలిసా ఇంటికి వెళ్ళాడు. సినిమా ఇండస్ట్రీపై మోనాలిసా తండ్రి జైసింగ్ బోన్స్లేకు ఉన్న అపోహలు తొలగిపోయేలా డౌట్స్ క్లియర్ చేశాడు డైరెక్టర్ సనోజ్ మిశ్రా. ఎటకేలకు తన కూతురు మోనాలిసా సినిమా చేయడానికి మోనాలిసా తండ్రి జైసింగ్ బోన్స్లే ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే తను తీయబోయే ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా కథ గురించి మోనాలిసాతో కూడా చర్చించాడు డైరెక్టర్ సనోజ్ మిశ్రా. అయితే ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాను 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా ద్వారానే బాలీవుడ్ ఫేమ్ రాజ్‌కుమార్ రావు సోదరుడు అమిత్ రావు కూడా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. వీలైనంత త్వరలో షూటింగ్‌ను స్టార్ట్ చేయాలని డైరెక్టర్ సనోజ్ మిశ్రా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా అక్టోబర్‌లో ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్లాన్ చేస్తున్నట్టు బాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.